వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. నేను మీ వెంకటరమణ. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో సూపర్ 6 భాగంలో ఇక్కడ మత్స్యకార భరోసా అనే పథకం శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. దాదాపుగా 1,00,000 పైచీలకు మత్స్యకారు ఖాతాలో ఈరోజు 20,000 రూపాయలు జమ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల హామీలో ఇదొక సూపర్ 6లో ఈ యొక్క మత్స్యకార భరోసా గత ప్రభుత్వం అయితే 10,000 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీలు ఇవ్వడంతో ఈరోజు దానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అయితే వెచ్చించి ఈ యొక్క మత్స్యకార భరోసా అనేది కల్పించనున్నారు. ఎందుకంటే మత్స్యకారులు అంటే వేట నిషేధ కాలంలో వాళ్ళ యొక్క పరిస్థితులు, ఇంటికి అవసరాల నిమిత్తం ఈ యొక్క మత్స్యకార భరోసా అనేది ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే బహిరంగ సభ చేరుకొని మత్స్యకారులు ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే దాదాపుగా మత్స్యకారులంతా కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కొంత మేరకు మత్స్యకారులు అయితే కొద్దిమంది, ఎందుకంటే మత్స్యకారులు అయినటువంటి ఆధార్ కార్డు మత్స్యకారుడు అనేటటువంటి కూడా కొందరికి ఈ యొక్క భరోసా అనేది రావట్లేదంటూ కూడా మత్స్యకారులు చెప్తున్నారు. అయితే వాళ్ళకి కూడా మత్స్యకార భరోసా రావాలని వినత పత్రం సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి సిద్ధమయ్యారని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా సభా ప్రాంగణం దగ్గరే వేచి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే మత్స్యకార భరోసా ఈ యొక్క ప్రారంభించడం మత్స్యకారులు చాలా ఆనందం నింపిందని చెప్పొచ్చు. అయితే ఇటు శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 194 కిలోమీటర్లు ఉన్న మైదానం, అదేవిధంగా దాదాపుగా షీషోర్ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉండేది ఈ శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లా 194 కిలోమీటర్ల షీషోర్ ఉంది కాబట్టి మత్స్యకారులు ఇక్కడ చాలా ఎక్కువగా, ఎందుకంటే దాదాపు 12,000 పైచీలకు మత్స్యకారు కుటుంబాలు ఇక్కడ జీవిస్తుంటే దాదాపుగా తీర ప్రాంతం అంతా కూడా 11 మండలాలు కూడా మత్స్యకారులే జీవిస్తుంటారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 30 మండలాల్లో 11 మండలాలంతా కూడా మత్స్యకారులు జీవిస్తుంటారు. అలాంటి మత్స్యకారులకి ఈరోజు మత్స్యకార భరోసా అనేది శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుట్టడం మత్స్యకారులకు చాలా ఆనందంగానే ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజన్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, శ్రీకాకుళం.